నేను డాక్టర్ పద్మావతి, గైనకాలజిస్ట్, నర్సాపురం అశ్విని హాస్పిటల్. నా తెల్లైన గ్రంథి విజయలక్ష్మి గారి పేరు మీద నేను గత 15 ఇయర్స్ నుంచి చేస్తున్న మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఈ నెల సెప్టెంబర్ 20 శనివారం మా క్యాంపస్ నందు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళకి మేము చేస్తున్నాం. దీంట్లో ఏమేమి టెస్టులు చేయగలుగుతున్నాము అంటే పాస్మియర్, మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ ఇవన్నీ అవసరమైన వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేస్తాము. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదొకటే కాకుండా సెప్టెంబర్ 22 సోమవారం హెచ్పివి వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ కి ప్రివెన్షన్ కి వాడే ఈ వ్యాక్సిన్ ని ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ ఇవ్వమని WHO చెబుతుంది. కాబట్టి 9 to 14 ఇయర్స్ వాళ్ళకేమో 2 డోసులు, 14 ఇయర్స్ దాటిన వాళ్ళకేమో 3 డోసులు అడ్వైస్ చేస్తున్నాం. 20న స్క్రీనింగ్ క్యాంపు, 22న హెచ్పి వ్యాక్సినేషన్ క్యాంపు మా హాస్పిటల్ క్యాంపస్ నందు ఉందని గమనించగలరు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా మేము కనీసం 150 నుంచి 200 మెడికల్ క్యాంపులు నేను కండక్ట్ చేశాను. అందులో భాగంగా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని నేను కండక్ట్ చేస్తున్నాను. దీన్ని నా తల్లిగారైన గ్రంథి విజయలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి పేర్ల మీద నేను దీన్ని స్టార్ట్ చేశాను. ఈ క్యాంప్ నందు సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి చేసే పాప్స్మియరు, బ్రెస్ట్ ఎగ్జామినేషను, అల్ట్రాసౌండ్ ఇవన్నీ మేము ఉచితంగా చేస్తాం. కాబట్టి దీన్ని 30 సంవత్సరాలు దాటిన అందరూ లేడీస్ అందరూ దీన్ని ఉపయోగించుకొని, బయట చేయించుకుంటే మీకు చాలా ఖర్చు అవుతుంది, 6,000 నుంచి 7,000 అవుతుంది. కాబట్టి ఈ టెస్టులన్నీ మీరు దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను. ఇందులో భాగంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా ఉంది. హెచ్పివి వ్యాక్సినేషను 14 ఇయర్స్ 9 to 14 ఇయర్స్ వాళ్ళకైతే 2 డోసులు, ఆఫ్టర్ 14 ఇయర్స్ అయితే 3 డోసులు ఇస్తున్నారు. ఇవి 8,000 అలా ఉండే దీని కాస్ట్ 4,000కి, 4,000 నుంచి 2,000కి ఇలా గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. ఈ క్యాన్సర్ క్యాంప్ నందు మేము దాన్ని 1,500కే మీకు అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాము. కాబట్టి ఈ యంగ్స్టర్స్, స్టూడెంట్స్ అందరూ దీన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వ్యాక్సినేషన్ వల్ల మనం ప్రివెంట్ చేయగలిగే డిసీజెస్ ఏంటంటే ఓరోఫెరెంజియల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, జెనైటల్ క్యాన్సర్స్ ప్లస్ పిన్నెల్ క్యాన్సర్, జెనైటల్ వాట్స్ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ప్రివెంట్ చేయగలం. కాబట్టి దీని ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో దాని ఉపయోగం మీ అందరికీ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ దేవికృష్ణ అండి, గైనకాలజిస్ట్ని. అదే ఈ భయంకరమైన క్యాన్సర్లు అనేవి ఇప్పుడు మనం త్వరగా అంటే ఏ లక్షణాలు లేకముందే మనం స్క్రీనింగ్ టెస్టులు అనే టెస్టుల ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో అందరూ ఈ స్క్రీనింగ్ టెస్టులు వినియోగించుకుని ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాము. నమస్తే అండి, నా పేరు డాక్టర్ విజ్ఞాని, గైనకాలజిస్ట్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ WHO కూడా రికమెండ్ చేస్తున్న వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ చాలా వరకు క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 to 14 ఇయర్స్ వాళ్ళకి 2 డోసెస్, 14 ఇయర్స్ దాటిన వాళ్ళకి 3 డోసెస్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది మేడం మనకి ఇప్పుడు అందుబాటులో తీసుకొస్తున్నారు. సో ఈ క్యాంప్లో వ్యాక్సిన్ తీసుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు డాక్టర్ జ్యోతి, గైనకాలజిస్ట్ని. ఇప్పుడు ఈ క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్ అనేది చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే క్యాన్సర్ ప్రమాదకర స్థాయి దాటకముందే ముందుగానే కనుక్కోవడం ద్వారా కంప్లీట్ ట్రీట్మెంట్ మీరు పొందుకోవచ్చు. సో అందరూ మీరు ఈ క్యాంపుని వినియోగించుకోవాల్సి మనవి చేస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి ఇప్పుడు చాలా అరుదుగా కనబడుతున్నాయి మనకు మహిళల్లో. ఒక మహిళ క్యాన్సర్తో కనుక క్యాన్సర్కి గురై ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటే మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా కంపల్సరీ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్యాన్సర్ని ముందే గుర్తించి ట్రీట్మెంట్ని తీసుకోవడం ద్వారా వాళ్ళు పూర్తిగా దాని నుంచి బయటపడవచ్చని తెలుసుకోవాలని మేము ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం. క్యాన్సర్లు అనేవి ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతుంది. మనం ఇదివరకు చాలా రేర్గా ఎక్కడో చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఏదో క్యాన్సర్తో ఎఫెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా లేడీస్ ఈ సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో చూసుకుంటున్నారు. అలా చూసుకొని వాళ్ళ లైఫ్ని చాలా టెర్మినల్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యి ఆ కుటుంబం ఉన్న ఆ లైమ్ లైట్లో ఉన్న కుటుంబం అంతా కూడా ఒకేసారి ప్యారలైజ్ అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు మేము పెడుతున్నాము. కాబట్టి
మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని, తల్లిని, చెల్లిని, భార్యని, అక్కని, అత్తని, అమ్మని అందరినీ కూడా మీరు ఈ టెస్ట్కి పంపించి చేయించుకొని వాళ్ళు సేఫ్గా ఉన్నారని మీకుంటే మీకు అదొక భరోసా. తప్పకుండా దీన్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుతున్నాను.